లోప నిర్ధారణ నికషను నిర్వహించడంలో ముఖ్య ఉద్దేశము. లోప నిర్ధారణ నికషను నిర్వహించడంలో ముఖ్య ఉద్దేశం విద్యార్థి యొక్క బలం బలహీనతల గురించి తెలుసుకోవడానికి. ఒకే చుట్టుకొలత కలిగి ఉన్న క్రింది సంవృత పటాల్లో ఎక్కువ వైశాల్యం ఉన్న పటము. దీర్ఘచతురస్రం, చతురస్రం, వృత్తం, త్రిభుజం. ఒకే చుట్టుకొలత ఉన్న క్రింది సంవృత పటాల్లో ఎక్కువ వైశాల్యాన్ని ఉన్న పటము వృత్తము. నెక్స్ట్ 3వ బిట్. విద్యార్థి గణిత సంబంధమైన నమూనాలు, చిత్రాలు మరియు చార్టులు మొదలగునవి తయారు చేస్తాడు అనే స్పష్టీకరణ ఏ లక్ష్యానికి చెందుతుంది? ఆసక్తి, నైపుణ్యం, అన్వయం, అభినందన. ఇక్కడ విద్యార్థి గణిత సంబంధమైన నమూనాలు అంటే గణితానికి చెందిన వాటి యొక్క నమూనాలు, చిత్రాలు, చార్టులు మాత్రమే ఇక్కడ తయారు చేశాడు. సో ఇది ఏ స్పష్టీకరణ అవుతుందంటే ఆసక్తి అవుతుంది. మామూలుగా ఏదైనా నమూనాలు తయారు చేస్తాడు, చిత్రాలు తయారు చేస్తాడు అంటే అది నైపుణ్యం అవుద్ది. కానీ ఇక్కడ పర్టికులర్గా చెప్తున్నారు గణిత సంబంధమైన నమూనాలు, చిత్రాలు, చార్టులు అన్నాడంటే గణితం మీద ఉండే ఆసక్తి వల్ల అతను అవి తయారు చేస్తున్నాడు. 4వ బిట్. ఒక త్రిభుజ వైశాల్యానికి దాని భుజాల మీద ఆధారపడిన సూత్రాన్ని కనుగొన్న శాస్త్రవేత్త. రెన్ డెకార్డే, యూక్లిడ్, హెరాన్, జార్జ్ కౌంటర్. హెరాన్. ఒక త్రిభుజ వైశాల్యానికి దాని భుజాల మీద ఆధారపడిన సూత్రాన్ని కనుగొన్న శాస్త్రవేత్త హెరాన్. నెక్స్ట్ 5th బిట్. ఒక వృత్తంలోని సరూప వృత్త ఖండాలు వాటి జాల వర్గాల నిష్పత్తిలో ఉంటాయి అని ప్రతిపాదించిన పాఠశాల. పైథాగరన్ పాఠశాల, అయోనిక్ పాఠశాల, ప్లేటో పాఠశాల, సోఫిస్ట్ పాఠశాల. ఒక వృత్తంలోని సరూప వృత్త ఖండాలు వాటి జాల వర్గాల నిష్పత్తిలో ఉంటాయి అని ప్రతిపాదించిన పాఠశాల సోఫిస్ట్ పాఠశాల. 6th బిట్. స్పిరిట్ ఆఫ్ జామెట్రీ అనే గ్రంథాన్ని రచించిన గణిత శాస్త్రవేత్త. రెన్ డెకార్డే, యూక్లిడ్, జార్జ్ కౌంటర్, బ్లైజ్ పాస్కల్. స్పిరిట్ ఆఫ్ జామెట్రీ అనే గ్రంథాన్ని రచించిన గణిత శాస్త్రవేత్త యూక్లిడ్. ఎడ్గార్డేల్ అనుభవ శంకువులో అడుగు భాగంలో ఉండే అభ్యసనానుభవము. ప్రదర్శిత వస్తువు, శాబ్దిక సంకేతాలు, ప్రత్యక్ష ప్రాయోజిక అనుభవాలు, క్షేత్ర పర్యటనలు. ఎడ్గార్డేల్ అనుభవ శంకువులో అడుగు భాగములో ఉండే అభ్యసనానుభవం, ప్రత్యక్ష ప్రాయోజిక అనుభవం. నెక్స్ట్ బోధన అభ్యసన ప్రక్రియలో పునర్విమర్శ యొక్క ప్రధాన ఉద్దేశము. బోధనా లక్ష్యాల సాధన గురించి తెలుసుకోవడం కోసము బోధనా అభ్యసన ప్రక్రియలో పునర్విమర్శ యొక్క ప్రధాన ఉద్దేశం బోధనా లక్ష్యాల సాధన గురించి తెలుసుకోవడం కోసము. 9వ బిట్. బోధనా పద్ధతి యొక్క ఎన్నిక దేనిపై ఆధారపడి ఉంటుంది? బోధనా మాధ్యమం, బోధనాంశం, ఉపాధ్యాయుడు, పీరియడ్లో బోధన జరిగే సమయము. బోధనా పద్ధతి యొక్క ఎన్నిక దేనిపై ఆధారపడి ఉంటుందంటే బోధనాంశంపై. 10వ బిట్. భూమి యొక్క కథ అనే పుస్తకం పాఠశాల గ్రంథాలయంలో ఈ విభాగమునకు సంబంధించిన పుస్తకాలకు చెందుతుంది. నేపథ్య పుస్తకాలు లేదా నిర్దేశించిన పాఠ్య పుస్తకాలు. 3 పరామర్శ గ్రంథాలు లేదా రిఫరెన్స్ పుస్తకాలు. 4 అనుబంధ పుస్తకాలు. భూమి యొక్క కథ అనే పుస్తకము పాఠశాల గ్రంథాలయంలో ఏ విభాగానికి చెందుతుందంటే 1, 3 నేపథ్య పుస్తకాలు అలాగే పరామర్శ గ్రంథాలు రెండింటికి చెందుతుంది. నెక్స్ట్ 11వ బిట్. విద్యార్థి తరగతి గదిలో తాను నేర్చుకున్న భావనలకు ఉదాహరణలు ఇవ్వగలడు. ఈ వాక్యం క్రింది లక్ష్యానికి చెందుతుంది. అవగాహన, జ్ఞానం, నైపుణ్యం, వినియోగం. విద్యార్థి తరగతి గదిలో తాను నేర్చుకున్న భావనలకు ఉదాహరణ ఇవ్వగలడు. ఈ వాక్యం ఏ లక్ష్యానికి చెందుతుందంటే అవగాహన లక్ష్యానికి. 12వ బిట్. ఉష్ణోగ్రత, పీడనం మరియు ఆర్ద్రతలకు సంబంధించిన జ్ఞానం ఒక ప్రాంతం యొక్క శీతోష్ణ స్థితిని అవగాహన చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ వాక్యం ఈ రెండు విషయాల మధ్య సహసంబంధాన్ని కలిగిస్తుంది.
ఏంటి? ఉష్ణోగ్రత, పీడనం మరియు ఆర్ద్రతలకు సంబంధించిన జ్ఞానం ఒక ప్రాంతం యొక్క శీతోష్ణ స్థితిని అవగాహన చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నాడు. శీతోష్ణ స్థితి అనేది భౌగోళిక శాస్త్రానికి సంబంధించింది. ఉష్ణోగ్రత, పీడనం, ఆర్ద్రతలు అనేవి విజ్ఞాన శాస్త్రానికి చెందుతాయి. సో 12వ దానికి ఆన్సర్ విజ్ఞాన శాస్త్రం, భౌగోళిక శాస్త్రం.